ఉత్తరప్రదేశ్లో భారీగా బంగారం పట్టుబడడం కలకలం రేపింది. కన్నౌజ్ జిల్లాలో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై పోలీసులు జరిపిన తనిఖీల్లో 10.026 కిలోల 24 క్యారెట్స్ బంగారం బిస్కెట్స్ స్వాధీనం చేసినట్టుగా సమాచారం. దీని విలువ దాదాపుగా 16 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కారు పోలీసు వాహనాన్ని ఢీకొట్టడంతో అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేశారు. బ్యాగుల్లో భారీగా బంగారు బిస్కెట్స్ బయటపడ్డట్టుగా అధికారులు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు నేపాల్ దేశస్థుడు కాగా మరొకరు యూపీలో మహారాజ్గంజ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గోరఖ్పూర్ మీదుగా ఢిల్లీకి బంగారం తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై జీఎస్టీ, కస్టమ్స్, ఆదాయ పన్ను శాఖ అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు స్వాధీనం చేసుకున్న బంగారం పరిమాణంపై రాజకీయ వివాదం మొదలైంది. 10 కిలోల బంగారం మాత్రమే చూపిస్తున్నారని, వాస్తవానికి అంతకంటే ఎక్కువ బంగారం దొరికిందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.